పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హైదరాబాద్ మాదాపూర్లో కుప్పకూలినటువంటి 7 అంతస్తుల భవనంలో ఒక్కొక్క విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 2 చనిపోగా తాజాగా మరొక మృతదేహం కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ భవనం కూలినటువంటి ఘటనలో మొత్తము మృతుల సంఖ్య 3కి చేరింది. మృతుల దేహాలను బయటకు తీసినటువంటి రెస్క్యూ టీం ఇంకా మిగతా శిథిలాలను తొలగిస్తున్నారు. వారిద్దరు కూడా చనిపోయినటువంటి 2 మధ్యప్రదేశ్కు చెందినటువంటి మహత్ ఉమేష్ కార్మికులుగా గుర్తించారు. ఇక 3వ మృతదేహం ఎవరిదనేది తెలుసుకునే పనిలో ఇప్పుడు అధికారులు ఉన్నారు. టైల్స్ వేస్తున్నప్పుడు సమయంలో ఈ యొక్క భవనం ఒక్కసారిగా కూలింది. కూలిన భవనం యజమాని అతని పేరు కాజా. బిల్డర్ సాధికులుగా గుర్తించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఘటనా స్థలానికి తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చేరుకున్నారు. అక్కడికి చేరుకొని ఈ బిల్డింగ్ ఎలా కూలింది, ఎలా నిర్మించారు, దీనికి సంబంధించిన అనుమతులు ఏంటనే పూర్తి వివరాలు కూడా తెలుసుకొని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి భవనాలు ఇంకా పరిసర ప్రాంతాల్లో చాలా ఉన్నాయి, వాటన్నిటిని కూడా కూల్చేస్తామంటూ కూడా ఇప్పుడు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరొక వైపు ఈ యొక్క దుర్ఘటనలో 3 మరణించినటువంటి వార్త ఇప్పుడు చాలా విషాదకరంగా మారింది. ఈ యొక్క దారుణమైనటువంటి ప్రమాదంలో అనేక లోపాలు ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు ఇప్పుడు. సో దీంతో యజమాని ఎవరైతే ఉన్నారో అతనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏం మాట్లాడారో విందాం. దాన్ని మెల్లిగా వాళ్ళు ఎంకరేజ్ చేసి దాన్ని బాక్స్ రైజ్ చేశారు. ఈ బిల్డింగ్ అన్ని కూడా చూస్తున్నాం. ఈ హాస్టల్స్ అన్ని కూడా ఇట్లా మల్టిపుల్ ఆఫ్ హాస్టల్స్ ఇది రావడానికి కారణం ఇలాంటి అనాథరైజ్ ఇలాంటి వాటిని ఖచ్చితంగా డిమాలిష్ చేయాలి. ఎన్ని బిల్డింగ్స్ ఉండే అవకాశం సార్? ఎన్ని బిల్డింగ్స్ ఉండే అవకాశం? బిల్డింగ్స్ ఉన్నాయి. సో మనం స్పెషల్ రైజ్ చేస్తారు. మనకి అట్లాంటి లిస్ట్ మనకి గారి దృష్టికి తీసుకొస్తే కనుక అప్పుడు మేము వారికి కూడా కావాలంటే మా సహకారం డెఫినెట్ గా అందిస్తాం. హాస్టల్స్ అవి కూడా తీసుకొని వీటికి డ్రైవ్ మరి చేస్తాం. మొత్తం హాస్టల్స్ లో ఉంటే కాబట్టి వీటన్నిటి మీద ఇమీడియట్ గా మనం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. హైడ్రా సిబ్బందితో పాటు స్థానిక ఆఫీసర్స్ ప్రస్తుతం అక్కడ బిల్డింగ్ కూలినటువంటి ప్రాంతం వద్ద అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక హాస్టల్ అక్కడ ఉన్నాయి, రెసిడెన్షియల్ హోమ్స్ ఉన్నాయి. వారందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇలా ఒక్కసారిగా భవనం కూలినటువంటి ఘటన తెలియడంతో మిగతా భవనాల పరిస్థితి ఏంటి, అక్కడ పరిమితికి మించి ఫ్లోర్లు వేసినటువంటి బిల్డింగ్ల పరిస్థితి ఏంటి, వాటి యొక్క కండిషన్ ఏంటి అనేటువంటి ఆందోళన కూడా నెలకొంది. ఏదేమైనా ఈరోజు జరిగినటువంటి యొక్క భవనం కూలినటువంటి ఘటన అయితే పెను విషాదకరంగా మారింది. మొదట ఈ బిల్డింగ్ కూలినప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగే కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం ఉండకపోవచ్చు అనుకున్నారు. కానీ అక్కడ టైల్స్ వేస్తున్నటువంటి వ్యక్తులు మరికొందరు అక్కడ బిల్డింగ్ లోపలే ఉండడంతో, అక్కడ కింద ఉండడంతో వారు అక్కడికక్కడే ఆ బిల్డింగ్ శిథిలాలు మీద పడి చనిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు శిథిలాలు తొలగించినటువంటి నేపథ్యంలో 3 మృతదేహాలు బయటకు వచ్చాయి. ఇంకెవరైనా ఉన్నారా, ఇంతేనా ఇంకా అనేది పూర్తి రెస్క్యూ ఆపరేషన్ పూర్తయితే తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇంకా మిగిలిపోయినటువంటి అక్కడ శిథిలాలని తొలగించేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతాయి.